హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బదరీ మామ్స్ లైఫ్ స్టైల్. క్యాబేజీ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అయితే దీంట్లో వేసుకోవాలి. నేనైతే మీడియం సైజు ఒక క్యాబేజీని అయితే తీసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ క్యాబేజీ ఫ్రై పప్పులో కానీ సాంబార్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే క్యాబేజీని బాగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి క్యాబేజీని అంతా బాగా కలుపుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రై కూడా చేశారనుకోండి, ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి క్యాబేజీని అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి క్యాబేజీని అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత క్యాబేజీని ఇంకొంచెం సేపు మగ్గే వరకు అయితే మూత పెట్టుకోవాలి. ఈలోపు ఈ క్యాబేజీలోకి అయితే కొబ్బరి కారం అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే కొబ్బరి కారము, ఎండి కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కారము, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఇలా ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు ఆ కారపొడి కనుక వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నా ముందు వీడియోలో అయితే కొబ్బరి కారం ఎలా చేయాలన్నది కూడా చూపించానండి. సో ఇలా పొడి కనుక చేసుకుంటే ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి క్యాబేజీని అంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేయని అవసరం లేదండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒకసారి ఫ్రై అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేయటమేనండి. ఫైనల్గా క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.